వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అంటే చాలామంది మహిళల్లో మాత్రమే ఇది వస్తుంది అని అనుకుంటా ఉంటారు. కానీ పురుషుల్లో కూడా ఇలాంటి క్యాన్సర్ అయితే వస్తుంది అని చెప్పేసేసి ఈ మధ్య కొన్ని అధ్యయనాల్లో తేలింది. సో, అసలు ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మగవారిలో కొన్ని కణతల్లాగా ఇట్లా మనం టచ్ చేసినప్పుడు తగులుతా ఉంటాయి. మరి అది కూడా క్యాన్సర్ కణతనా? లేదంటే నార్మల్‌గా ఏదైనా ఒక లింఫనాయిడ్ కిందకి వస్తదా? ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ రైన్స్ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్, చాలా మంది కూడా పురుషులు భయపడిపోతా ఉంటారు. అంటే చాలా మంది ఇట్లా టచ్ చేసినప్పుడు ఒక కణతలాగా కనపడతా ఉంది. అదేదో మామూలుగా టీనేజ్‌లో అయితే నార్మల్‌గా వస్తూ ఉంటది అని విన్నాను. కానీ ఏజ్డ్ పర్సన్స్‌లో కూడా వస్తా ఉంటదండి. ఈ కణతలు ఏంటి అసలు? ఇప్పుడు మీరన్నది ఏంటి అంటే మగవారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తదా అని చెప్పేసి అడిగారు. సో, మగవారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ 100% వస్తది. మనకు ఓన్లీ ఆడవాళ్ళనే కాదు మగవారిలో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే గనక మగవారిలో ఉండే బ్రెస్ట్‌లో చిన్న చిన్న గడ్డలు లేవడం కావచ్చు, లేకపోతే నిప్పుల నుంచి వైటిష్ కలర్‌లో గానీ, లేకుంటే సీరస్ అంటే చికెన్ కడిగిన నీళ్ళ లాంటి డిశ్చార్జ్ గానీ, లేకుంటే కొన్నిసార్లు వైట్ పాల లాంటిది రావడం గానీ, కొన్నిసార్లు రక్తం రావడం గానీ ఇట్లాంటివి ఓకే. చూస్తుంటాం. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఏమైతదంటే మగవారిలో ఆడవాళ్ళకు ఉన్నట్టుగా కాకుండా మగవారిలో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ బ్రెస్ట్ ఉండదు కాబట్టి ఛాతీలో మనం జస్ట్ మనం ఒత్తి చూసుకుంటే కూడా తెలిసిపోతుంటదన్నట్టు. ఓకే. ఓకే. సో, ఆ చిన్న చిన్న గడ్డ సైజు పెరగడము, గట్టిగా అవ్వడము, హార్డ్ అవ్వడము, పెయిన్‌లెస్ ఉండడము, అంతేకాకుండా నిప్పుల్ని మనం ప్రెస్ చేస్తే డిశ్చార్జ్ లాంటిది రావడము, ఆ తర్వాత మెల్లమెల్లగా స్కిన్ హార్డ్ అయిపోవడము, స్కిన్ పించబుల్ లేకపోవడము, బాగా టైట్‌గా అతుక్కపోవడము, ఇట్లాంటి లక్షణాలు వస్తా ఉంటాయి. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకి కూడా వస్తుంది. ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. ఇది పెయిన్‌ఫుల్లా అండి? అంటే ఈ కణత అనేది పెయిన్ ఉంటే అంటే నార్మలా? లేదంటే పెయిన్ లేకుంటే నార్మల్? యూజువల్‌గా క్యాన్సర్ గడ్డలు పెయిన్‌లెస్ ఉంటాయి. బట్ అవి సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ గడ్డలుగా మారితే గనక అప్పుడు అది క్యాన్సర్ గడ్డలు పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలామందికి చూస్తుంటాం అప్పుడప్పుడు ఆ గడ్డ పెరిగి చర్మాన్ని కూడా అటాచ్ అయిపోయి చర్మం దగ్గర బయటికి అంటే ఒక అల్సర్ లాగా కూడా చూస్తూ ఉంటాం. అల్సరేటివ్ గ్రోత్ అంటుంటాం. సో, అట్లాంటివి కూడా చూస్తుంటాం. అండ్ ఇంకొకసారి ఈ క్యాన్సర్ గడ్డలు చర్మం సైడే కాకుండా లోపల సైడు ఈవెన్ కండరాల మధ్యన కూడా పెరగడము ఇట్లాంటివి కూడా చూస్తుంటాం అన్నట్టు. ఇన్వేజివ్ క్యాన్సర్స్ అన్నట్టు. సో, ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మగవారిలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆడవాళ్ళతో పోలిస్తే చాలా ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ గైనకోమాస్టియా అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ గైనకోమాస్టియా అనేది మగవారిలో చాలా మందికి వచ్చే అవకాశాలు ఈ మధ్యన మరీ ఎక్కువ చూస్తున్నాం. గైనకోమాస్టియా అంటే ఏంటి సార్? గైనకోమాస్టియా అంటే మేల్ బ్రెస్ట్ అన్నట్టు. మామూలుగా మనకు మేల్‌లో బ్రెస్ట్ ఉండదు. ఫ్యాట్ గానీ ఇవన్నీ అక్యుములేట్ అవ్వవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ కావచ్చు, దానివల్ల మగవారిలో తక్కువ ఉంటుంది కాబట్టి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మజిల్ గ్రోత్ ఉంటుంది కానీ మనకు అక్కడ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వదు. బట్ కొందరు మగవాళ్ళకు చూస్తే కనుక ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సేమ్ చూడడానికి ఆడవాళ్ళకు ఉన్నట్టుగా బ్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు టీ షర్ట్ వేసుకోలేకపోతారు. అండ్ ఆ హెవీనెస్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చూస్తుంటాం. దీనే గైనకోమాస్టియా అంటాం. అంటే మేల్ బ్రెస్ట్ని గైనకోమాస్టియా అంటాం. అంటే అక్కడ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఫ్యాట్ అంతా అడిపోస్ టిష్యూ అంతా ఉండడం వల్ల వాళ్ళకు ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోయి షర్ట్స్ వేసుకోవడానికి రాదు. అండ్ నడిచినప్పుడు ఊగడము ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో, ఇది ఎందుకు వస్తుంది అనుకుంటే కనుక చాలా వరకు కారణాలు అంటే తక్కువ కారణాలు కనుక్కోగలిగినాము. కొందరికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల అంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని రకాల మెడికేషన్స్ కొన్ని బీపీకి సంబంధించిన మెడికేషన్స్ ఉంటాయి. ఈ స్పైరనోలాక్టోన్ అని, సిమెట్రిడిన్ అని కొన్ని రకాల టాబ్లెట్లు యూజ్ చేయడం వల్ల కూడా మనకి మేల్ బ్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే మేల్ బ్రెస్ట్‌ని మనము ఐడెంటిఫై చేసి అల్ట్రాసౌండ్ చేసుకొని గ్లాండ్ టిష్యూ ఉందా, లేకపోతే ఫ్యాట్ ఉందా ఏందో చూసుకొని దానికి మన దగ్గర ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది. ఎందుకంటే యూజువల్‌గా అందరూ ఏం చేస్తామంటే ఎక్సిషన్ అంటే కోత పెట్టేసేసి ఆ గ్లాండ్‌ని అంతా తీసేస్తాము. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నేను చేసేది ఏంటి అంటే లైపోసెక్షన్ అంటాం. ఎటువంటి కోత లేకుండా లైపోసెక్షన్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేస్తాం. అంటే లైపోసెక్షన్ ద్వారా ఏం చేస్తామంటే ఈ మేల్ బ్రెస్ట్‌లో ఉంటది కదా, ఈ ఫ్యాట్‌ని ఒక సన్నటి ట్యూబ్ లాంటిది పంపించి ఆ ట్యూబ్ ద్వారా సక్షన్ చేస్తూ ఉంటాం. అయితే ట్యూబ్ ద్వారా సక్షన్ చేయడమే కాకుండా లేటెస్ట్‌గా లేజర్ వచ్చింది అందులో. ఓకేనా? అందులో లేజర్‌ని పెట్టి లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు లేజర్ లేదు. ఇప్పుడు ఎందుకు లేజర్ వచ్చింది అంటే మనము ఆ ఫ్యాట్ అంతా తీసేసిన తర్వాత ఆ స్కిన్ అనేది ఊగుతూ ఉంటది. ఎందుకంటే వదులైపోతది అంతా. ఆ వదిలిన దాన్ని మళ్ళా మనము కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం టైట్ చేస్తాము. అట్లా కాకుండా ఇప్పుడు లేజర్ లైపోసెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేజర్ యొక్క వేడిని పంపియడం వల్ల
సక్షన్ చేయడం జరుగుతుంది అండ్ స్కిన్ టైటనింగ్ అవుతుంది. దీనివల్ల కొంచెం స్కిన్ కూడా టైట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా మనం చేయాల్సిన అవసరం పడదు. అండ్ ఒకవేళ మరీ గ్లాండ్ పెద్దగా ఉంది అంటే కనుక చిన్న నిక్కిచ్చేసి ఆ గ్లాండ్ తీసేసి ఆ మిగతా అంతా ఫ్యాట్ అంతా తీసేయడం జరుగుతుంది అన్నమాట. లైపోసక్షన్ అంటాం. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే 2 సైడ్లో ఉంటుంది, 2 సైడ్లో చేస్తాం. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ చేసాం అనుకో డిస్ఫిగరేషన్ అయిపోతుంది. ఇప్పుడు 2 చేయాలా సార్? ఎందుకంటే యూజువల్గా ఒక సైడ్ కణత వచ్చినా సరే 2 సైడ్లు. ఈ గైనకోమాస్టియా అనేది మాక్సిమం 2 సైడ్లో వస్తుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి 2 వైపులా వస్తుంది. ఎప్పుడన్నా రేర్గా దెబ్బ తగిలింది అనుకోండి ఇక్కడ కొన్నిసార్లు ఈ ఏరియా మాత్రమే వస్తుంది. బట్ యూజువల్గా గైనకోమాస్టియా అనేది బోత్ సైడ్ చూస్తూ ఉంటాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కాబట్టి ఇక్కడ మనము ఒక డయాగ్రామ్ గీసుకొని ఎక్కడెక్కడ ఎంత ఫ్యాట్ ఉంది అనేది చేసుకొని దాన్ని బట్టి సిమ్మెట్రికల్గా మనము చేయడం ఇంపార్టెంట్. లేదంటే ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా చేసుకుంటే ఇది సక్సెస్ రేట్ బాగుంది. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్ మామూలుగా? ఇది జస్ట్ ఒక 1 hour to 2 hours ప్రొసీజరు. అండ్ టైట్ క్లాత్స్ ఇస్తాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ సీరియస్ ఫ్లూయిడ్ కానీ బ్లడ్ కానీ అక్యుములేట్ కాకుండా టైట్ క్లాత్స్ ఇస్తాం. ఆ టైట్ క్లాత్స్ మనం ఒక 1 month 2 months వాడాల్సి వస్తుంది. వాడిన తర్వాత ఇవి మంచిగా సెట్ అయిపోతుంది. ఓకే. వీళ్ళకి ఏమన్నా అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ లాంటివి ఉంటుంది? అంటే నేను పలానా ఫుడ్ తినడం వల్లే ఇట్లా వచ్చింది, లేదు అని అంటే ఇది సర్జరీ అయిన తర్వాత ఈ ఫుడ్ తినకూడదు అనేది ఏమన్నా ఉంటుందా సార్? ఇక్కడ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ట్రామా హిస్టరీ కానీ టాబ్లెట్ల హిస్టరీ కానీ ఉంటుంది. ఫుడ్ వల్ల ఎవరికి గైనకోమాస్టియా రాదు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అండ్ 1 dayలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టైట్ క్లాత్స్ వేసుకొని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ పథ్యం కానీ అవసరం లేదు. చాలా మంది అంటే ఆడవాళ్ళలోనే మనం చూస్తూ ఉంటాం ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నవి, తర్వాత గైనకోమాస్టియా కావచ్చు, ఇది మగవాళ్ళలో చూస్తూ ఉంటాం అన్నారు కదా. ఎవరైనా రీసెంట్గా ఈ మధ్య కాలంలో మగవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు సార్, అంటే నాకు ఈ ప్రాబ్లం అనిపిస్తుంది సార్ అని చెప్పేసి కావచ్చు? గైనకోమాస్టియా కేసెస్ ఆల్మోస్ట్ రోజుకు ఒక 2-3 ఓపీలను ఉంటాయి మాకు. అండ్ ఈవెన్ సర్జరీ కన్వర్ట్ చేసేసి నెలకు ఒక 30 to 40 కేసెస్ దాకా గైనకోమాస్టియా కేసెస్ చేస్తున్నాం మన సెంటర్లో. ఏంది అంటే మనం దానికి జనరల్ అనెస్థీషియా ఇచ్చేసేసి ఒక వాక్యూమ్ మిషన్ లాంటిది ఉంటుంది, దాంతో మనం ఫ్యాట్ అంతా తీసేసేస్తాం అన్నట్టు. సో గైనకోమాస్టియా అనేది మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం, అబ్బాయిల్లో ఉండేది మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం. కొందరు జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు మజిల్స్ అంతా టైట్ అయిపోతుంది, బయట ఫ్యాట్ అంతా ఇట్లా బయటికి పొడుచుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫ్యాట్ అంతా తీసేస్తాం అన్నట్టు. అయితే ఫ్యాట్ అంతా తీసేయడం వల్ల వాళ్ళకు మజిల్ కానీ షేప్ కానీ మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. సో అట్లా ఇది ఒక కాస్మెటిక్గా కూడా మనం చేస్తాం. ఇది ఆఫ్టర్ సర్జరీ ఏదైనా మళ్ళీ కాంప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఒక సైడ్ మరీ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయండి? ఇక్కడ ఇది కాంప్లికేషన్ అనము, డిస్ఫిగరేషన్ కొంచెం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలు పెట్టి చేయలేం కాబట్టి ఒక 5-10% ఉంటుంది, బట్ విజిబుల్గా అంత కనపడదు. ఇక్కడ కాంప్లికేషన్స్ అంటే 2 కాంప్లికేషన్స్, ఒకటి బ్లీడింగ్, ఒకటి అంటే హెమటోమా ఫామ్ కావడము, బ్లీడింగ్ అవ్వడము ఇట్లాంటిది. అండ్ రెండోది ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ లేకుండా మనం తగిన ఓటీ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక ఇవి కూడా మనం అవాయిడబుల్. మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? వితిన్ 2 daysలో నార్మల్ లైఫ్ తీసుకోవచ్చు. బట్ జిమ్ వెళ్ళడం ఇట్లాంటివి మాత్రం ఒక 15 days తర్వాత ఎందుకంటే అట్లా వెయిట్స్ సడన్గా లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఏమైనా ఓపెన్ అవ్వడము ఇట్లాంటివి అవుతుంటాయి కాబట్టి స్టిచ్ మార్క్స్ ఏమి ఉండవు ఇక్కడ. నో స్టిచెస్, కంప్లీట్ సూచర్లెస్. ఇది మొత్తానికి ఏంటంటే ఏదైనా ఒకవేళ కణత లాంటివి కనపడ్డాయి అని అంటే మాత్రం చాలా వరకు లైట్ అయితే తీసుకోకండి. నొప్పి లేదు కదా అని చెప్పేసి అనుకున్నారు, ఎందుకంటే పెయిన్ లేంటివే ఇంకా డేంజర్గా ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.